హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. మనం ఈ సర్వపిండిని ఈవినింగ్ పూట స్నాక్ ఐటెంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సర్వపిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లో ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఈ పచ్చి శనగపప్పుని 1 అవర్ వరకు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్, ఒక 2, 3 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం పలచగానే ఉండాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం అడుగు మందంగా ఉండి లోతుగా ఉండే ప్యాన్లను తీసుకోవాలండి. తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని ప్యాన్కి మొత్తం కూడా చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం ప్యాన్కి అప్లై చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా పలచగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఈ విధంగా రంధ్రాలను పెట్టుకోవాలండి. ఈ విధంగా హోల్స్ని పెట్టుకున్నాక ఇప్పుడు అందులో మనం ఆయిల్ని వేసుకోవాలి. ఆ హోల్స్లలో ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో బాండీని కూడా తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాండీకి మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మనం ఈ విధంగా హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా 2 ఒకేసారి మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ సర్వపిండిని. ఈ విధంగా మనం రెండింటిని కూడా స్టవ్ మీద పెట్టుకోవచ్చండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఈ సర్వపిండిని రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2, 3 నిమిషాల వరకు మనం ఈ సర్వపిండిని ఉడికించుకోవాలి. ఒక 2, 3 నిమిషాల తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ సర్వపిండిని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఈ సర్వపిండి. మనం ఎంతో సింపుల్గా ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ పూట స్నాక్ ఐటెంగా మనం ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.